అప్పుడు 250-300 ఎంతో టికెట్, అంత డబ్బులు మనకి పాకెట్ మనీకే ఇవ్వరు. సరే ఫ్రీగా చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇక వెళ్ళి మొత్తం ఫిల్మ్ సిటీ మంచి చూసినా, మొత్తం చూసినాక ఆయన పిలిపించారు. ఏందమ్మా మీకు సెలక్షన్ పిలిస్తే మీరు ఆడేడో చూసుకుంటే నించున్నారంటే, అవును కదా సార్ అని చెప్పేసి వెళ్ళి ఆయన ఏదో చెప్తున్నారు. సార్ ఒక సీన్ ఇచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అన్నారు. అని చెప్పి క్యాజువల్గా చేశాను. నన్ను చూసి చెయ్యి, ఓకేనా, ఓకే ఓకే బాబు నా కళ్ళలో చూడు. నేను ఏదో ఫిలిం సిటీ చూద్దామో ఈయన కళ్ళలో చూడమంటాడు ఏంటి నాకు. ఆయన సీరియస్గా ఇలా చేయాలి అలా చేయాలి అనగానే వామ్మో, ఒక 50-కి 25, 20-కి 10, 10-కి 5, 5-కి 2 నేను దాంట్లో ఉన్నాను. నేను ఇంకా డౌట్ నాకు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తారు, మనకేం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు అనుకున్నాను. ఎందుకు ఈ అమ్మాయిని సెలెక్ట్ అని నేను అసలు నమ్మలేదు. అసలు వెంటనే ఇంటికి ఫోన్ చేసి చెప్తే అసలు ఎవరు నమ్మలే. మూసుకొని వచ్చే ఇంటికి మస్తు చెప్పినాం, మన వల్ల కాదు అది వచ్చే అంటే నమ్మట్లేదు ఎవరు. మళ్ళీ మేనేజర్ సార్ వీళ్ళు చెప్పారు 30 days ఇక్కడే ఉండాలమ్మా షూట్ అది ఇది అని. అసలు నేను ఇంటికి వచ్చేవారు నాకు ఎవరు నమ్మలేదు. నేను షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అసలు నమ్మలేదు ఎవరిని. ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షూట్ వేణు ఉన్నాడు కదా టిలు, అబ్బాయికి చెయ్యి కొరికే సీన్ అనమాట. చెయ్యి కొరికేసారు, మీకు తగ్గట్టు ఇచ్చారు. వేణుకి చేయి కొరికి సీన్ అనమాట. చాక్లెట్ తేపో ఇయ్యపో అంటారు, ఇయ్యవా నేను జుట్టు పీకుతాను. జుట్టు పీకంగా నేను చేయి కొరకాలి. నాకు యాక్టింగ్ అంటే తెలీదు. నేను గట్టిగా పట్టుకున్నా, చేయి కొరికేసా. ఇప్పటికి దాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి వేణుకి. వద్దులేను అప్పటికే అందరు చూసి ఫుల్ హ్యాపీ నవ్వారు. తేజ గారి ఫేస్లో అప్పుడు స్మైల్ వచ్చిందనమాట. ఎందుకంటే ఆల్రెడీ 25 days షూట్ అయిపోయింది, రష్ చూసారు, టెన్షన్ వచ్చేసి అందరు కొత్త వాళ్ళే అని చెప్పి మళ్ళీ రీషూట్ పెట్టారు. కాబట్టి అక్కడ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళ అమ్మాయి సార్ ఫేస్లో ఇప్పుడు నవ్వుందమ్మా అని చెప్పారు. అమ్మాయి నేను బాగా చేశానులే. అక్కడి నుంచి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు తేజ గారు. సో రెగ్యులర్గా షూటింగ్ చేస్తుంటే ఇలా చేయాలి అలా చేయాలి. మార్నింగ్ లేసేవాళ్ళం అనమాట. మార్నింగ్ లేచి కొంచెం లేట్ అయిన పరిగెత్తు, నేను హీరోయిన్ నవదీప్ అందరూ అమ్మ లేట్ అయిపోయింది చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం అన్నమాట లొకేషన్స్కి. సో ఆయనది ఒకటే, అర్థం కాకపోతే అడుగు, 100 సార్లైనా అడుగు, కానీ అడగాలి. అర్థం కాకపోతే చెప్పేయాలి. ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నాం పైసలు మనము. సో మీ ఒక్క ఎక్స్ప్రెషన్ వల్ల ఇంతమంది టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అలాగే సార్ అలా సెలెక్ట్ చేశారు. అక్కడ నుంచి ఈవీవి గారు పిలిపించారు నాకు. ఇంకా సో ఎవరు అమ్మాయి ఎంత అంటే ఏం చేశారు చెప్పండి, ఎంత చెప్పద్దు. లేదు 11,000 అండి. తేజ గారు 11,000. ఏం చేశాను మొత్తం షాపింగ్ అనమాట. మా అమ్మ ఒక 11 రూపాయలు దేవుడికి పక్కన పెట్టేసి మొత్తం బట్టలు అవి ఏం కావాలో అవి కొనేసుకున్నాము. నాకు మళ్ళీ ఈవీవి గారు ఫస్ట్ 2 lakhs ఎంత ఇచ్చారండి. ఫస్ట్ 50,000 అట్లా బ్రేక్ షాక్. 50,000 నా లెవెల్ ఏంటి, నేను అసలు నమ్మలేదు. ఇంటికి ఎట్లా తీసుకెళ్తాను షివరింగ్ వస్తుంది ఆ చెక్ పట్టుకునే. ఎందుకంటే నా ఏజ్ కాదు అంత సంపాదించేది. అమ్మ నాకు భయం వేసింది, 50,000 ఎలా తీసుకెళ్ళి షివరింగ్ ఎందుకే వణుకుతున్నావు అన్న డైరెక్టర్. కాదు సార్ నా లైఫ్లో 50,000 అమ్మ ఇంకెన్ని వస్తాయో నాకు అని చెప్పేసి మళ్ళీ కాళ్ళకి దండం పెట్టేసి చెక్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మీ ఇష్టం ఏమని తీసుకోండి, నేను బిజీగా ఉన్నా, షెడ్యూల్ బిజీ నాది. బిల్డప్ ఇంకా అబ్బాయి హీరోయిన్ బిల్డప్ అనమాట. ఇంకా అసలు చాలా హ్యాపీ అనమాట. ఓకే, ఇప్పటికీ మీరు అదే చైల్డిష్నెస్ అలాగే ఉంది, తేడా ఏం లేదు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే తెలిసిపోయిందా మీకు కూడా? ఏమైనా సేవింగ్ ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు చేస్తున్నామండి. డాడీ చనిపోయారు. సో డాడీకి హాస్పిటల్కి చాలా ఖర్చు అయిందనమాట. నేను కొంచెం ఎంతైతే దాచిపెట్టుకున్నానో మ్యాక్సిమం నేను ఆయన బతకడానికి చేశాను. బట్ ఇంకా ఏమైంది ఏంటి హెల్త్ ప్రాబ్లం అనమాట ఆయనకి సడన్గా అనమాట. అది కొంచెం పెద్ద ఇష్యూ అయిపోయి మ్యాక్సిమం హాస్పిటల్స్లో అన్నీ పెట్టాం కానీ ఇంకా తగ్గలేదు. ఇంకా అప్పటికి తగ్గామని ఇంటికి రాగానే మళ్ళీ 2 daysలో మళ్ళీ అడ్మిట్ చేయడం, మళ్ళీ ఐసీయూలో పెట్టడం, మళ్ళీ తీసుకురావడం, చాలా సఫర్ అయ్యాను. నేను ఊళ్ళో లేనప్పటికీ కూడా మా సిస్టర్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇంకా నా ఫ్రెండ్ ఉందన్నమాట శ్రీలత అని చెప్పేసి, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట తను నాకు. ఇప్పుడు షీ ఈజ్ లైక్ సిస్టర్ అనమాట. సో తను మొత్తం చూసుకుందనమాట అసలు. ఎందుకంటే మన షూట్ ఒక కమిట్మెంట్ ఇచ్చాక వెళ్ళకపోతే మన కష్టం అయిపోద్ది. సో తను చాలా బాగా చూసుకుందనమాట. ఫాదర్కి అయితే తన ఫాదర్ లాగా చూసుకుందనమాట. సో అలా గడుస్తుంది ఇంకా అంతే. ఏమంటున్నారు ఇప్పుడు చూసి మిమ్మల్ని? ఒక మెచ్యూర్డ్ అమ్మాయి కనిపిస్తుంది. మెచ్యూర్డ్ అమ్మాయి ఇంకా చిన్నపిల్లలాగా చూస్తారు. నాకు రాదు అదేంటో, అది ఇలా చేయాలా అలా చేయాలా నాకు ఎందుకో రాదు. కొంతమంది మెయింటైన్ చేయొచ్చు కదా, మీరు ఇలా ఉన్నారు అబ్బాయి మెయింటైన్, మన బ్లడ్లో నేను మెయింటైన్ చేస్తాం, మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఒక కల్చర్ నుంచి వస్తే అది మనం ఎలా ఉన్నాం, మా డాడీ కానీ అందరూ ఏమంటారు, మనం ఎలా ఉన్నాం మనం అలా ఉండాలి. ఏదో ఇప్పుడు వచ్చిన డబ్బుకి మనం ఏదో హోదాలు చూపించి పొగరు చూపించి అది కాదు మనకి.
ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే కార్ దిగినా ట్రాఫిక్లో కానీ ఎవరైనా సరే చూసి నవ్వుతారు. చాలా అది నాకు ఒక పెద్ద అవార్డు వచ్చినట్టు నాకు అది బిలీవ్ చేస్తాను నేను అంతే. ఇంకా అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసాను, మీ బ్రదర్ కూడా చనిపోయారని, వాళ్ళ పిల్లల్ని మీరే అడాప్ట్ చేసుకున్నారు. అవునండి. చెప్పని ఎలాంటి పాపం ఆయన ఎలా చనిపోయారు? తను క్యాన్సర్ అనమాట. సో పెద్దవాడు పుట్టినప్పుడు నేను జస్ట్ క్యాజువల్గా అన్నా నాకు వాడు కావాలి అన్నట్టుగా. సో అన్నయ్య తీసుకొని నీకన్నా ఎక్కువనా అని చెప్పారు. తర్వాత చిన్నవాడు 5 years అనమాట. అప్పటికి చాలా ట్రై చేసాం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్. తనకి ఎలా అంటే లాస్ట్ స్టేజ్లో తెలిసింది. అంటే ముందు మాకు తెలుసుంటే మేము ఏదో చేసేవాళ్ళం. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, మాకు లాస్ట్ స్టేజ్ అప్పుడు తను వచ్చారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అప్పుడు నేను ట్రై చేశాం. కొంతమంది అలీగారు కూడా ట్రై చేశారు. వాళ్ళ తెలిసిన డాక్టర్ వాళ్ళు కూడా చెప్పారు. అలీగారు చెప్పారు ఇట్లా బాధపడుతున్న టెన్షన్ పడక మాకు తెలిసిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటి వాళ్ళ లెవెల్ ఏంటి చెప్పేస్తారు, మీరు ఎంత డబ్బు పెట్టాలా డబ్బు పెట్టకూడదా ఏంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అని చెప్పేస్తారు. వాళ్ళు సజెస్ట్ చేసినట్టు వెళ్ళాం కానీ లాస్ట్ స్టేజ్ అని చెప్పారు వాళ్ళు. తెలిసిన ఒక 1.5 months మళ్ళీ చనిపోయారు అనమాట. సో ఇంకా వదిన మాతో ఉండదు, తను చిన్న క్లాషెస్ ఏవో వచ్చేసాయి. సో ఇద్దరు బాబు నా దగ్గరే ఉంటారు. మా ఫ్రెండ్ పాప నా దగ్గరే, ముగ్గురు చూసుకుంటాను నేనే అనమాట. అంటే తను కూడా చూసుకుంటారు, బట్ ఎక్కువ నేనే చూసుకుంటూ ఉంటాను అనమాట. మీ దగ్గర నా దగ్గర అంటే ఇప్పుడు పాప కొంచెం చిన్నగా ఉంది కాబట్టి వాళ్ళ మమ్మీ దగ్గరే ఉంటారు. ఇక్కడ చూస్తున్నాం కానీ మాకు కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద బాబు తిరుపతిలో ఉన్నారు, మోహన్ బాబు గారు ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడే బాబుకి. జస్ట్ ఇట్లనే షూటింగ్ క్యాజువల్లో నేను జనరల్గా ఎవరితో ఎక్కువ మాట్లాడను, ఒకవేళ క్లోజ్ అయితేనే మాట్లాడతాను. క్యాజువల్గా ఏంటి అదేదో టాపిక్ వస్తే ఎంతమంది పిల్లలు అంటే 3 అని చెప్పాను. అదేంటి నీకు పెళ్లి కాలేదు కదా అని ఏడిపించారు కొంచెం. లేదు ఇట్లా అడాప్ట్ చేసుకుని అవునా అని చెప్పేసి అప్పటి నుంచి అసలు నేనంటే విష్ణుబాబు గారికి ఎంత రెస్పెక్ట్ అంటే ఎక్కడో ఇలా చూడగానే దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట విష్ణుబాబు గారు. ఏంటమ్మా బాగున్నావా, ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారా. అసలు నేను చేసిన చాలామంది హీరోస్తో చేశాను కానీ నాకు నరేష్ గారి తర్వాత విష్ణుబాబు గారు చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఎంతమంది ఉన్నాను ఏ ఆడియో ఫంక్షన్ నేను ఇట్లా కనిపిస్తే చాలు నేను దగ్గరికి వెళ్తుంటే జరగండి మా బాగున్నా దగ్గర పట్టుకొని పలకరించడం అనేది చాలా అసలు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నాకు కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి ఆయన ఆప్యాయంగా పలకరించేసరికి. ఎందుకంటే వాళ్ళకు ఉన్న డబ్బుకి ఆయనకు అవసరం లేదు దగ్గరకు వచ్చి. చాలామంది ఉన్నారు కానీ మా బాబు గురించి చెప్పగానే ఆయనే ఫోన్ చేశారు నాకు ఒక రోజు, అమ్మ రిజల్ట్స్ వచ్చేసాయి కదా బాబుకి ఎప్పుడు పంపిస్తున్నారు అని. నాకు అర్థం కాలేదు, ఎవరు నాకు సిగ్నల్ లేదు అక్కడ కరెక్ట్గా. కానీ విష్ణుబాబు గారు వాయిస్ లాగా ఉంది. మళ్ళీ వచ్చి ఫోన్ చేస్తే అమ్మ నేనే అమ్మ అని చెప్తే అయ్యో సారీ అండి సిగ్నల్స్ లేదు నాకు అంటే ఎప్పుడు పంపిస్తున్నారమ్మ బాబుకి అని. సరే నేను కొంచెం డిసైడ్ అయ్యి పంపిస్తానండి, ఒక 10-15 days టైం తీసుకున్నప్పుడు అక్కడ ఫిలప్ అయిపోయాయి మొత్తము. సో మళ్ళీ నేను ఫోన్ చేస్తాను, నీకు అడిగాను కదా నాన్న ఎందుకంటే కొన్ని కేటగిరీస్ పెట్టాము దాంట్లో ఫిలప్ అయిపోయాయి నేను ట్రై చేస్తాను మళ్ళీ అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి అంటే డే కాలర్గా ఇస్తాను హాస్టల్గా లేదు నాన్న అది ఇది అన్నారు. సరే వాళ్ళు తెలిసిన వాళ్ళ హాస్టల్ ప్రిన్సిపల్ వాళ్ళ హాస్టల్ ఉందన్నమాట ఎదురుగా, అక్కడ ఉంచారు ఒక 2 months. కానీ ₹1 తీసుకోలేదు. నేను చెప్పాను లేదంటే బాబు ఉన్నాడు ఫుడ్కి అట్లీస్ట్ మీరు తీసుకోవాలి. లేదు ఏం వద్దమ్మా మీరు యూఆర్ ఫ్యామిలీ, ఆడపిల్లలకి మీరు డబ్బులు తీసుకోవమ్మా మేము పెడతాను తప్ప డబ్బులు తీసుకోన్నారు. వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు సార్ మీరు తీసుకోండి సార్, ఆయనకు తెలియకుండా మీరు తీసుకోండి బాగోద్దండి నాకే షేమ్గా అనిపిస్తుంది. ఏం వద్దమ్మా ఆయన వద్దనక అసలు వద్దంటే వద్దన్నారు. నిజంగా ఇవాళ ఉన్నాను హ్యాపీగా ఉన్నానంటే మంచి ఫ్యామిలీ అండి నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏదో కొంచెం హెల్ప్ చేసి వెళ్ళిపోతారు కానీ అప్ టు డేట్ పట్టించుకొని మొత్తం వివరాలు అడగడం అనేది నిజంగా వాళ్ళకి గ్రేట్ అసలు. ఎందుకంటే మన గాయత్రి చేశాను మోహన్ బాబు గారిది, ఇప్పుడు ఆచార్య అమెరికా యాత్ర కూడా చేశాను, అది మలేషియాలో షూట్ చేశాను అది కూడా. సో పాపం అడగకముందే హెల్ప్ చేస్తుంటారనమాట, వాళ్ళకి ఏంటి తెలుసు ఏంటి అనేది. సో చాలా హ్యాపీ అనమాట అసలు. మోహన్ బాబు గారు ఆయన అంటే ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది? చాలా కోపంగా ఉంటారు, సీరియస్గా ఉంటారు నువ్వు విన్నాను. ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉంటారండి ఇంట్లో. మన పిల్లల మీద కూడా మన కోపం వస్తే తప్పు చేస్తే తిడతారు, లేకపోతే ఎంత కూల్గా ఉంటాం మనం, ఏది పెడితే కొనిస్తాం మనం, వాళ్ళు మంచిగా ఉంటారు. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు ఆయన లక్షలు పెడుతున్నారు అని కోట్లు పెడుతున్నారు సినిమాకి, మన టైంకి రాకపోతే ఎవరైనా తిడతారు. నేను ముందు అనుకున్నాను అంత ఏంటి వీళ్ళు అసలు బెదిరిస్తారేంటి అది. నేను వర్క్ చేశాక నాకు తెలిసిందండి నిజంగా. వర్క్ చేసినప్పుడు టైమింగ్ అనేది మాకు తెలిసిందమ్మా, టైంకి వెళ్ళాలి. నేను ఫస్ట్ ఈవీ గారి తర్వాత మళ్ళీ మోహన్ బాబు గారు అంటే ఒక అరగంట అటు ఇటు కొంచెం లాంగ్ ఉంటే రిక్వెస్ట్ చేసేదో కానీ టైం కంటే సార్ షూటింగ్ అండి నిజంగా.
ఎందుకంటే ఈవీఆర్ షూటింగ్ నాకు విత్ మేకప్ 7 ఉండమంటే నేను 5కే వెళ్ళి ఉండేదాన్ని. సార్ వాకింగ్ వెళ్తే అక్కడ బాల్కనీలో అక్కడ పడుకునేదాన్ని. ఎందుకు ఇంత పొద్దున వస్తావు ఎందుకు అంటే, సార్ నాదే డ్రైవింగ్ కదా, పంక్చర్ ఏదన్నా అయిపోతే ఏదన్నా అయితే లేట్ అయిపోతుంది కదా, నేను హీరోయిన్గా చేస్తున్నాను, నా రెస్పాన్సిబిలిటీ రాకు 6కి రా, 6:30కి వచ్చినా పర్లేదు అని మేనేజర్ వచ్చి, ఎందుకమ్మా ఆయనతో తిట్లు తినిపిస్తామమ్మా, నువ్వు మెల్లగా రా, ఎందుకు టెన్షన్ లేదు, వాడు బండి పెడతాను నీకు అని చెప్పారు. సార్ ఎందుకు సార్ నేనే వస్తానని చెప్పి, అంటే డెడికేషన్ నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమాత్రం కొంచెం లేట్ అయినా మిగతా మొత్తం అందరూ సఫర్ అవ్వాల్సింది అక్కడ. సో అందుకే టైం మనం మెయింటైన్ చేసామని వాళ్ళు షూటింగ్ చేయకపోయినా నాకు సంబంధం లేదు. మన విష్ణుబాబు గారు కూడా ఈడో రకం ఆడో రకం చేశాను వాళ్ళది కూడా. ఎక్కడ చిరుకూరు దగ్గర షూటింగు, నేను బయలుదేరాలంటే 4:30కి బయలుదేరాలి, ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరాలి, నా స్టాఫ్ని ఎక్కించుకోవాలి, నేను అక్కడ పోవాలి, అక్కడ హైవే అసలే మొత్తం మంచు ఉంటుంది. వెళ్ళేదాన్ని హ్యాపీగా వచ్చేసావమ్మా, మా ప్రొడక్షన్ వ్యాన్ కూడా రాలి, నువ్వు ముందు వచ్చేస్తావమ్మా, పర్లేదు సార్ బిస్కెట్స్ బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి, ఆకలేసి తినేస్తాను, అప్పుడు వచ్చాక మళ్ళీ టిఫిన్ తింటాను నేను అని చెప్పేదాన్ని. అసలు నిజంగా నాకు ఇప్పటికీ అదే అంటే సార్, మనం మెయింటైన్ చేస్తే మనం ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అని అదొకటే నమ్ముతాను. మా పిల్లలు కూడా అదే చెప్తాను రా, స్కూల్కి కానీ దేనికైనా టైమింగ్కి వెళ్ళాలి, లేదంటే లేదు, ఇంకా మనం వేస్ట్, ఇంకా దేనికి మనం పనికిరాము, ఇంకా టైం పాటించినోడు వరస్ట్, ఇంకా నా దృష్టిలో వరస్ట్ అంతే అనుకుంటాను నేను. ఇంకా సో మిమ్మల్ని చేసుకోవేవాడు ఎవరన్నా ఉన్నారంటే ఆ టైం అసలు నాకు ఇంకా పోయింది, పెళ్ళి అనే ఉద్దేశం పోయింది. ఇంకా నాకు ఇంకా పిల్లలే లైఫ్, ఇంకా ఉండేది ఒక 4 years బ్యాక్ చేసుకోవాలి అని ఇంకా వదిలేసాను. ఇంకా పిల్లలు ఉన్నారు, వచ్చేవాడు నా పిల్లలు చూసుకోకపోతే నాకు మళ్ళీ ప్రాబ్లం, ఇంత చేసి వేస్ట్. వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చి మా మమ్మీ లైఫ్ ఉండని, మేము ఎట్లనో, మాకు మమ్మీ లేరు డాడీ లేరు, మాకు రోడ్ మీద వదిలే ఆ ఫీలింగ్ ఇదంతకు తొక్క. నాకు పిల్లలు ఉన్నారు చాలు అనేవాళ్ళు 1,00,000 అంటారు, ఎందుకు పెళ్లి చేసుకోరండి మీకు ఏజ్ ఉందని. వాళ్ళకి తెలుసా నా ప్రాబ్లము. ఇప్పుడు అన్నం పెట్టమ్మంటేనే ఆకలిస్తుందంటే అన్నం పెడతారు, ముందు వచ్చి ఎవరు తెచ్చి పెట్టరు. మనకి ఏ అవసరం అయినా సరే మనమే చేసుకుంటాం తప్ప, ఒకరోజు హెల్ప్ చేస్తాడు, 2 రోజులు 3వ రోజు ఎవడు హెల్ప్ చేయడు. ఈవెన్ ఇండస్ట్రీ కానివ్వండి బయట కానివ్వండి, నేను అదే నమ్ముతాను. హ్యాపీగా పిల్లలకి మంచి లైఫ్ ఇస్తే వాళ్ళ పిల్లలతో ఇంకా హ్యాపీగా బతికేయచ్చు. వాళ్ళు చూసుకోలేదా అంటే వచ్చాడు అనాథాశ్రమంలో, నేనే పోయి డైరెక్ట్ జాయిన్ అయిపోతా దాంట్లో, అలా ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా మెంటల్గా చాలా ప్రిపేర్ అయిపోయారు. టెన్షన్స్ అన్నీ చూసి డబ్బు లేనప్పుడు ఒక్కరు హెల్ప్ చేయడానికి రాలేదు, ఒక్కరు హెల్ప్ చేయడం. నా ఫ్రెండ్ షూటింగ్ 6-7 months నాకు లేదు, ఇంట్లో పిచ్చెక్కేది నాకు అసలు. అంటే ఏదో గడిచేది, హాస్పిటల్స్ అమ్మరండి ఒక 20-28 lakhs వరకు పెట్టాం, పిచ్చెక్కింది, డబ్బులన్నీ తీసి. ఏంటి మనం ఏదో వస్తుంది అంటే ఖర్చు పెడితే కాదు. నా ఫ్రెండ్ ఆ టైంలో ఆదుకుంది నాకు, నిజంగా ఏడు. ఎందుకంటే గుండన్ మంత్ర గారు ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇప్పించారు పాపం ఆయన నాకు. నిజంగా మొన్న చనిపోయినప్పుడు నాకు అసలు మనిషి కాలేదు నాకు అసలు. ఆయన కూడా ఎన్ని ప్రోగ్రామ్స్, పర్లేదమ్మా నీకు షోస్ ఇప్పిస్తారు, మనం దుబాయ్ వెళ్దాం, యూఎస్ వెళ్దాం అని చెప్పి యూఎస్ తీసుకెళ్లారు, దుబాయ్ తీసుకెళ్లారు, చాలా ప్లేసెస్ తీసుకెళ్లారు ఆయన. సో ఆ షోస్ కొంచెం వస్తున్నాయి కాబట్టి మాకు రన్నింగ్ అయిపోయింది, లేకపోతే ఒక 6-7 months నాకు పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. నా ఫ్రెండ్ ఆదుకుంది కాబట్టి ఓకే, లేదంటే నాకు డబ్బులు పోయాయి దాంట్లో, 10 lakhs వరకు పోయాయి చిట్టిలో. అయ్యో, ఒక లేడీ మోసం లేదు, మన తెలుగు ఒక ఆర్టిస్ట్ ఉంది, ఆమె దగ్గర పేసి అందరూ ఆవిడ వెళ్ళిపోయింది కదా, మీతో పాటు చాలా మంది ఉన్నారు అందులో, కానీ ఎవరు బయటికి పడలేదండి. ఎందుకంటే వాళ్ళ ఫేమ్, అమ్మ ఈ డబ్బులకి మనం ఈమె మోసం చేసి బయట వాళ్ళు కూడా మోసం చేస్తారని చెప్పి. ఆ టైంలో నాకేం అర్థం కాలేదు, ఏంటి ఇలా అయిపోయింది, ఈ డబ్బులు పోయాయి ఏంటి, నాకు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపించింది నాకైతే. ఎందుకంటే డైలీ 3 షూటింగ్స్ చేసిన రోజుల్లో రోజుకి నేను ఫిల్మ్ సిటీ అటు ఇటు బిజీగా ఉండేదని. ఆ డబ్బులను తీసుకొచ్చి నేనే వెళ్ళి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళం మేమే. ఎందుకండి మా ఇంటి వరకు వస్తారు మీరు, వద్దు రాకండి, మీకు పెట్రోల్ వేస్ట్, మేము ఇటువైపు ఉన్నాను కదా జూబ్లీ హిల్స్ బంజారా చేసుకొని నేనే తెచ్చిస్తానని చెప్పి ఒక 4-5 సార్లు మేమే ఇచ్చేవాళ్ళం మొత్తం డబ్బులు. ఎవరు మనిషి దగ్గరలో ఉంటే దగ్గర పంపించండి, మీకు ఎందుకండి అంటే. జనరల్గా మా ఇంటికి ఎవరు రారు, ఆయన వచ్చి డబ్బులు వస్తే మా అమ్మ బయట కాఫీ టీ ఒక్కరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కనిపించాడు వాడు. నాకు నిజంగా ఇంట్లో పడుకునేదాన్ని కాదు, పోలీస్ స్టేషన్లో పడుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్కి ఎవడు వస్తాడో వాడు డబ్బులు తెస్తాడేమో, మనం మిస్ అయిపోతామేమో అని చెప్పేసి ఇట్లా ఉండేదాన్ని. ఎందుకంటే ముసలి వాళ్ళు అనమాట, వాళ్ళ దగ్గర ఈవెన్ టీ 10 rupees లేకపోతే, చాయ్ తాగడానికి 10 rupees లేకపోతుండే వాళ్ళ దగ్గర. అలాగే నేను జ్యూస్ అవన్నీ నేను నా మేకప్ మ్యాన్ ఉండి ఇచ్చేవాళ్ళం. అయినా నీ అమ్మ 1,00,000 పోయినాయి, అమ్మ 100లకు వచ్చిందా రాబాయ్ మనకి ఏదన్నా. వాళ్ళు ఇట్లా తిండి లేక ముసలోళ్ళు కూడా అట్లా నించునే వాళ్ళు అనమాట.
ఏదో 40 రూపీస్ ఫ్రైడ్ రైస్ మీల్స్ ఏదో వాళ్ళకి ఇప్పించేసి ఏదో ఒకటి వాళ్ళకి తినిపి పడిపోయేలాగా ఉన్నారు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్ లాగా ఉన్నారు. నిజంగా అందరూ ఎంత ఫ్రస్ట్రేషన్లో పోయారంటే ఉన్న డబ్బు అంతా ఎత్తుకుపోగానే మాకేం అర్థం కాలేదు అసలు నాకైతే చచ్చిపోవాలని అంత అనిపించేసింది మాకైతే. అందరూ ఏమంటున్నారు, పోనీయండి మీరు ఎందుకు మీడియాలో వస్తున్నారు, బాగోదు, ఆఫర్స్ తగ్గుతాయి. ఇంకా బయటికి ఎట్లా ఏమైందంటే బయటికి వెళ్తే బాగున్నారు అని అడగట్లేదు, ఏమంటే పోయిన డబ్బులు వచ్చినాయా, చీటీ డబ్బులు అట్లా మోసం చేశారండి మీకు. ఓరని అమ్మ ఇదేం కర్మరా నాయనా. బయట ఏ ఫంక్షన్కి పోతే బాగున్నారా, ఇంకేంటి సినిమా ఇది అడుగుతారు క్యాజువల్గా. అయ్యా అట్లెట్లా పోయినాయండి, గట్ల నమ్ముతారా వాళ్ళని పోయిపోయి మీరు గవర్నమెంట్ చాలా ఉన్నాయి కదా మీకు బాబు. నాకైతే పార్టీలకి వెళ్ళడమే మానేసిన. ఎందుకు ఫస్ట్ ఇదే పలకరింపు అయిపోతుంది మొత్తం, ఎవడు చూడు వాడు. వద్దురా నాయన పార్టీలు వద్దేమొద్దు. కానీ చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేమైతే ఆ మంచి అసలు. అలా పోతుంది ఇంకా లైఫ్ అంతా. ఇంకా అంటే ఒకట్లేండి, మీరు చెప్పినట్టు చాలామంది వేశారు, ఎవరు బయటికి రాలేదు. బయటికి ఇప్పుడు నేను కష్టపడి సంపాదించిన డబ్బు అండి, నేను ఎందుకు సిగ్గుపడాలి? నేను నీతిగా నిజాయితీగా సంపాదించిన డబ్బులకి నేను నీతిగా వెళ్ళి అడుగుతాను. నేను ఎందుకు చాలామంది వద్దు ఆర్టిస్టు అందరు ఎగుతారు, ఎవడైనా చేసుకొని చేసి నోరున్నవాడు 1,00,000 అరుస్తారు. నాకు అవసరం లేదు. నేను కష్టపడిన పైసలు రూపాయి నా పిల్లల కోసం దాచుకున్న డబ్బులు ఆమె దగ్గర. చాలామంది అసలు ఎంత తెలివి అంటే మీతో మాట్లాడిన పక్కనోడు మాట్లాడితే ఇంకొకడు తెలియదు, అలా మేనేజ్ చేసేదంట అసలు. ఉన్న వాళ్ళ ఎవరైతే మనిషిని పంపిస్తారు దొరికారండి, మొత్తం ఎవరు హెల్ప్ చేయట్లేదండి. నిజంగా చెప్తున్నాను కదా, కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు. సో నేను ఇప్పటికీ ట్రై చేస్తున్నాను, బట్ నో యూజ్. అదే వెళ్తే నాకే అవుతున్నాయండి పోలీస్ స్టేషన్లో 1000 రూపాయలు 1500 వరకు. వాళ్ళ చేతిలో మనమే పెట్టాల్సి. నేను సాబ్ అందరు బిజీయే, ఇది అరే బిజీ ఏదో ఒకటి తెలియాలి కదా. నేను ఏమనుకో 10 lakhsలో నేను వేసిన 8.5 ఎంతో కొంత వచ్చేస్తే చాలరా బాబు అంటే. పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రతి ఒక్కడు మీకు హెల్ప్ చేస్తే నేనున్నాను కదా మేడం మీకు ఎందుకని అంటాడు. ప్రతి ఒక్కడు ఆశకి పొద్దున్న నేను మా ఫ్రెండ్ వెళ్ళి పోలీస్ స్టేషన్ ఇట్లా కూర్చునే వాళ్ళం. ఏ న్యూస్ ఎప్పుడు వస్తుంది ఏంటో ఒక్కొని పట్టుకున్నారనమాట, కూర్చోబెట్టారు. పాపం అక్కడ ఎస్ఐ గారు